హాయ్ అండి. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి కషాయం చేశానండి. ఈ కషాయం దేనికి ఎందుకంటే దగ్గు, జలుబు, జ్వరం, గొంతులో నస, అలాగే గొంతు నొప్పి ఉన్న వాళ్ళకి ఈ కషాయం చాలా రిలీఫ్గా పనిచేస్తుందండి. చాలా మంచి ఔషధం లాగా పనిచేస్తుందండి. ఎందుకంటే నాకు జలుబు దగ్గుంది కాబట్టి నేను ఈ కషాయం చేసుకుంటున్నాను. అలాగే చాలా మంది కూడా సఫర్ అవుతున్న వాళ్ళకి కూడా ఇది చూపించాలని నేను ఈ వీడియో చేస్తున్నానండి. వీటికి ఏవేవి ఇంగ్రీడియంట్స్ వాడతారో, ఎలా చేయాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ ఉంటేనే నేను ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను మీకు చూపించగలను. అలాగే వీడియోలోకి వెళ్దామండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. వెల్కమ్ టు నెల్లూరు ఫుడ్ కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి కషాయం తయారు చేస్తున్నానండి. ఈ కషాయం దేనికంటే దగ్గు, జలుబు, గొంతులో అనీజీగా ఉంటే ఈ కషాయం తాగిన ఒక 5 మినిట్స్కి చాలా రిలీఫ్ వస్తుందండి. నాకు జలుబు, దగ్గుగా ఉంది. నేను ఈ కషాయం ప్రిపేర్ చేసుకుంటున్నాను. నాలాగా చాలా మంది బ్యాచిలర్స్ కూడా ఉంటారు కదండి, వాళ్ళు కూడా ఇలా సఫర్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తా ఉన్నాను. ఇది ఎలా చేసుకోవాలో, ఏవేవి ఇంగ్రీడియంట్స్ కావాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. మన కషాయానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: మిరియాలు కొన్ని ఇలా క్రష్ చేసి పెట్టుకున్నాను, అలాగే కొంచెం అల్లము, ఒక ఇలాచి, ఈ మాత్రం సైజు చెక్క, ఒక 3 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, కొంచెం బెల్లం అండి. మనకి ఈ కషాయానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవేనండి. ఏ విధంగా చేస్తానో వీడియోలోకి వెళ్దామండి. నేను చూపిస్తాను మీకు క్లియర్గా. ఇలా ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని 300 ml వాటర్ వేసుకున్నానండి. దీంట్లో స్పైసెస్ ఇందాక నేను చూపించాను కదా, అవన్నీ ఇందులో యాడ్ చేసుకొని నేను మరిగించుకుంటానండి. చూడండి ఎలా మరుగుతా ఉన్నాయో. ఇంకా బాగా మరగాలండి, ఎందుకంటే మనం వేసిన ఈ స్పైసెస్ అన్ని కూడా మొత్తం ఆ వాటర్ లోకి వచ్చేసేయాలి. అలాగే ఇప్పుడు నేను పెద్ద గ్లాస్ నిండుగా వేసేసుకున్నాను కదా అండి వాటరు, అవి ఆఫ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలండి. అప్పుడు ఇందులో ఉన్న స్పైసెస్ అంతా వాటర్కి పడతాయి, చాలా బాగుంటదండి. ఈ కషాయం అందరికి తాగొచ్చండి, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఎవరికైనా చాలా హెల్దీగా ఉంటదండి. ఇలా దగ్గు, జలుబు, జ్వరం వచ్చిన వాళ్ళే కాకుండా ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి, చాలా హెల్తీగా ఉంటుందండి. ఎందుకంటే టీ, కాఫీ వాటి రీప్లేస్మెంట్ ఈ కషాయం తీసుకున్నా ఇంకా చాలా చాలా మంచి బెస్ట్ అండ్ రిజల్ట్ ఉంటాయండి. మీరు ట్రై చేయండి. చూడండి ఇందులో ఉన్న ఎసెన్స్ అంతా వాటర్ పట్టింది కదండి. ఇప్పుడు ఫైనల్ స్టేజ్ అండి. ఇప్పుడు మనం బెల్లం వేసుకొని మిక్స్ చేసుకుందాము. ఈ బెల్లం అంతా కరిగిచ్చేసుకుందామండి బాగా. చూడండి ఫైనల్ గా ఎలా వచ్చేసాయో, బెల్లం కూడా కరిగిందండి. ఇంతేనండి, చాలా సింపుల్ అండి ఈ కషాయం చేసుకోవడం. బాగలేని వాళ్ళు, బాగున్న వాళ్ళు ఎవరైనా తాగొచ్చండి, హెల్త్ కి చాలా మంచిది. మీరు ట్రై చేయండి. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వాటర్ అంతా నేను తేర పట్టుకున్నా, అంటే మామూలు వచ్చి టీ తేర పడతారు కదండి, తేరకంటే అందులో నేను తేర పెట్టుకొని నేను ఈ కషాయాన్ని తాగుతానండి. అంతేనండి, చాలా సింపుల్ అండి కషాయం చేసుకోవడం. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. మరొక వీడియోతో నేను ముందుంటానండి. బాయ్ అండి.